హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక హైబ్రిడ్ జాబ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో అదేంటి అంటే డాయిచ్ బ్యాంక్ నుంచి అయితే రిక్రూట్మెంట్ 2025 ఒకటి రిలీజ్ అయింది. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ మిక్స్తో వచ్చే కేవైసీ అసోసియేట్ పోస్ట్ గురించి. సో ఇది ఒక ప్రైవేట్ ఎంఎన్సీ జాబ్ అండ్ అంతేకాకుండా రెగ్యులర్ జాబ్కి కూడా ఇది ఒక మంచి ఛాన్స్ అయితే అని చెప్పొచ్చు మనం. సో మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీకు ఉండవలసిన స్కిల్స్ ఏంటి అండ్ శాలరీస్ ఎంత అండ్ ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోని చూసిన వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలో ఉన్న డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో ఇది డాయిచ్ బ్యాంక్, జర్మనీలో ఉన్న చాలా పెద్ద బ్యాంక్. సో ఇండియాలో కూడా దీనికైతే బ్రాంచ్ ఉంది. ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన పోస్ట్ మనం చూసుకున్నట్లయితే కేవైసీ అసోసియేట్. సో ఇది హైబ్రిడ్ వర్క్ స్టైల్, అంటే కొంత రోజులు అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇంకొన్ని రోజులు అయితే ఆఫీస్ నుంచి కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫీస్ లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరులో ఉంది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బెంగళూరు జాబ్స్ అంటే చాలామంది అప్లై చేస్తున్నారు కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ అయితే అప్లై చేసుకోండి. అండ్ దీనికోసం మీకు అక్కడ ఉండవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే కస్టమర్ల యొక్క కేవైసీ అంటే డాక్యుమెంట్స్ అనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది, అంటే నోన్ యువర్ కస్టమర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త కస్టమర్ని రీసెర్చ్ చేసి వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అనేది మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా కస్టమర్స్కి కాల్ చేసి లేదా మెయిల్ ద్వారా అనేది మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏపీవిటీ అనేది రివ్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ గ్రూప్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్ సపోర్ట్ టీంతో కలిసి కస్టమర్ క్వాలిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని ముఖ్యమైన టాస్క్ మాత్రమే. ఇంకొన్ని డ్యూటీస్ కూడా డీటెయిల్డ్గా నోటిఫికేషన్లు ఇచ్చారు. సో అవి కూడా మీరు అయితే ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే మీరు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు సరిపోతుంది. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మీకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది వీళ్ళు ఇక్కడ నోట్ చేయలేదు, బికాజ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఏమీ లేదు కాబట్టి 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ దీనికోసం వాళ్ళు కొన్ని స్కిల్స్ అయితే అడుగుతున్నారు, అది ఒకసారి చూద్దాం. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ రిటర్న్ అండ్ వెర్బల్గా కూడా. అండ్ కస్టమర్కి చాలా మంచిగా అయితే రెస్పాండ్ ఇవ్వాలి. అండ్ మల్టీ టాస్క్ అనేది చేయగలగాలి. అండ్ మీకు టైం మేనేజ్మెంట్ కూడా డెఫినెట్లీ ఉండాలి. అండ్ ఫీడ్బ్యాక్స్ తీసుకుని దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అయితే మీరు డెఫినెట్లీ ట్రై చేయాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ శాలరీ మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్కి గాను 30,300 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ ఇది మాత్రం ఒక అంచనా. అండ్ ఫైనల్ ఫిగర్లో అయితే కొంచెం తేడా ఉండొచ్చు, బట్ మరీ అయితే తక్కువేమి ఉండదు, బాగానే ఉండొచ్చు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని ఫస్ట్ అయితే షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మీరు షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. అండ్ మీరు దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 29, 2025. ఈ డేట్ లోపే మీరు అనేది అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ డేట్ తర్వాత మీరు అప్లికేషన్స్ పెట్టినా అవైతే నో యూస్. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోరు. అండ్ అప్లై లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ ఎవరైనా డబ్బులు అడిగితే అది స్కామ్ అని గుర్తుపెట్టుకోండి, అది మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం కదా. సో జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు అమౌంట్ అనేది అడగరు. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం క్లారిటీ కోసం మళ్ళీ రీక్యాప్ చేద్దాం. సో ఇది వచ్చేసి డాయిచ్ బ్యాంక్లో కేవైసీ అసోసియేట్ పోస్ట్ అని చెప్తున్నాం. అండ్ వర్క్ హోమ్ ప్లస్ ఆఫీస్ అంటే హైబ్రిడ్ మోడల్లో ఉంటుంది. అండ్ బెంగళూరులో అనేది ఆఫీస్ ఉంది. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 30,300 రూపీస్. అండ్ మీకు మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ August 29, 2025. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ జెన్యూన్ జాబ్ కోసం ఫేక్ జాబ్స్ కొంచెం దూరంగా ఉండాలి. అండ్ మన ఛానల్ అయితే మీరు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.